హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదన్నారు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని చెప్పారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను మర్చిపోయారని ప్రశ్నించారు. పేదల విషయంలో హైడ్రా ఆలోచించాలన్నారు దానం నాగేందర్. హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని చెప్పారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. మా కేసును బూచిగా చూపెట్టేందుకు బీఆర్ఎస్ ఆపుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో బీఆర్ఎస్ బీజేపీ నేతలు తిట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. గౌరవప్రదంగా ఉండే హరీష్ కూడా గాడి తప్పారన్నారు దానం నాగేందర్. ఈరోజు హరీష్ రావు ఏమంటుండు, ఈటెల రాజేందర్ ఏమంటుండు, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ప్రజల్ని భయప్రాంతులకు గురి చేయాలి, మీ ఇండ్లు మొత్తం గులగొట్టేస్తారు అని. మూసీ నది మీద మాత్రము మూసీ ప్రక్షాళన అవసరం రాబోయే తరాలకు కానీ, లేకపోతే మూసీ గత 20-30 సంవత్సరాల కింద ఒకసారి మూసీ పొంగి పొరిలినప్పుడు అక్కడ ఉన్న గౌలిగూడ డిపో మొత్తం మునిగిపోయింది. అదేవిధంగా మూసీ నాల మీద ఉన్నందరూ కూడా కొట్టుకోపోయి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది ఆ రోజుల్లో. అయితే మేమేమంటున్నాము, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటెల రాజేందర్ కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్లో, అప్పుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని మరి పానిక్ చేయాలి. కాబట్టి హైడ్రా వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయో డిక్లేర్ అయినాయో, అప్పుడు ఉన్నటువంటి 20 సంవత్సరాల కింద బఫర్ జోనో ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు. వాళ్ళకి అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పిస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు. వీళ్ళు ఏం చేస్తారు, ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయప్రాంతాల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండుటి మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ ఒక ప్రజాప్రతినిధిగా 20 సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా, హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలానికి మేము తీవ్రంగా ఖండిస్తూ